కొన్నిసార్లు ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయంటే, ఏ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండి, కేసీఆర్, జగన్, చంద్రబాబు, మోడీ, రాహుల్ గాంధీ ఎవరినైనా తీసుకోండి. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయంటే, అవసరం లేని, ఎందుకు పనికిరాని కొన్ని నిర్ణయాల మీద ప్రజల యొక్క సమయాన్ని, ప్రజల యొక్క డబ్బుని వృధా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణలో ఈరోజు ఈ రాయల్ సీల్, సావర్నిటీకి సంబంధించినటువంటి రాయల్ ఎంబ్లమ్కి సంబంధించిన మార్పు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన పాట, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, ఇవన్నీ కూడా ఎవరు అడిగారు? ఈ రేవంత్ సర్కార్ని. గతంలో కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏవో చేసుకొచ్చినారు అంటే సింపుల్గా చేసేసుకుని ముందుకెళ్ళిపోవచ్చు. కానీ అవసరం లేనటువంటి, అర్థం లేనటువంటి విషయాలను ఎత్తుకోవడం అనేది డెఫినెట్లీ ఎవరు చేసినా ఖండించాలి. గతంలో కేసీఆర్ కొన్ని చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు కొన్ని చేశారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా అనేక పేర్ల మార్పులు, అవసరం లేని అంశాలు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు. అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం, తాము ఏమీ చేయలేనివి. ఇప్పుడు ప్రజలకి మంచి రోడ్లు వేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేయాలి, మీకు ఉద్యోగాల కల్పన చేయాలి, అభివృద్ధిని తీసుకురావాలి, ఇంటింటా కూడా ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ నామ్స్ని, ఎటువంటి క్రైమ్ జరగకుండా చూసుకోవాలి, యాక్సిడెంట్లు ఎన్ని జరుగుతున్నాయి ఈరోజు హైదరాబాద్ అయినా తెలంగాణ అయినా, ఇవన్నీ కూడా సెట్ చేయగలగాల్సినటువంటి ప్రభుత్వాలు అవసరం లేనటువంటి అంశాలను ఎత్తినేసుకోవడం అంటే ఇట్లాగే ఉంటుంది. మీకు గుర్తుందో లేదో, ఒక వారం క్రితం విపరీతమైనటువంటి గుంటల రోడ్డు ఉంది, మేము కనీసం ట్రావెల్ చేయలేకపోతున్నామని ఒక యువతి ఆ స్టాగ్నెంట్ వాటర్లో అట్లా కూర్చుండిపోయింది హైదరాబాద్లో. ఇవి కదా ప్రభుత్వాలు సాల్వ్ చేసిన సమస్యలు. నిజానికి అలాంటి దుస్థితిని తీసుకొచ్చినందుకు ఒక ముఖ్యమంత్రి, ఒక రోడ్ల రవాణా శాఖ మంత్రి, అధికార ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి ప్రజలకి. అది అకౌంటబిలిటీ అంటే. అది మానేసి వీళ్ళు ఈ రకంగా అవసరం లేనటువంటి అంశాలని. ఈరోజు ఆదిలాబాద్లో ఈ రైతులు తీవ్రమైనటువంటి ప్రొటెస్టులు చేస్తున్నారు. లేకపోతే భద్రాద్రి కొత్తగూడెం ఇటు సైడ్ చూసుకుంటే ఎన్నో విలేజెస్కి ఏమాత్రం కూడా వాటర్ ఫెసిలిటీ అనేదే లేదు. అవన్నీ వదిలేసి, లేకపోతే ఇప్పుడు కామారెడ్డిలో ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితి, లేకపోతే ఎలక్ట్రిషియన్ జరిగి, అంటే కరెంట్ షాకులు జరిగేటువంటి పరిస్థితి నడుస్తుంది. కానీ పాటల మార్పులు, పేర్ల మార్పులు, లోగోల మార్పులు, అసలు ఎందుకు ఇవన్నీ అవసరం లేనటువంటి అంశాలు? పాత ఉంటే మీకు మార్చుకోవద్దు అంటలా నేను, కానీ ప్రయారిటీస్ గురించి మాట్లాడుతున్నాను. వాటికి ఇచ్చేటువంటి ప్రయారిటీని ఇవ్వటం వల్ల అంశాలన్నీ కూడా డైవర్ట్ అయిపోయి మీరు ఒక చేతకానటువంటి ప్రభుత్వంగా ప్రజల మనసుల్లో ఉండిపోతారు. దానివల్ల అది కేసీఆర్ ప్రభుత్వం అయినా, రేవంత్ ప్రభుత్వం అయినా కుప్పకూలేటువంటి ఛాన్సెస్ చాలా దారుణంగా ఉంటాయనే విషయాన్ని రేవంత్ రెడ్డి అయినా, ఒకవేళ మళ్ళీ రేపు కేసీఆర్ గెలిస్తే ఆయనైనా, మళ్ళీ రేపు బీజేపీ గెలిస్తే వాళ్ళైనా, లేదు మళ్ళీ రేవంత్ గెలిస్తే వీళ్ళైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. ఇలాంటి సెల్ఫ్ గోల్ వల్ల ప్రజల మనసుల్లో మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అనేటువంటి అంశం బాగా గుర్తుండిపోతుంది. ఎవరినో తక్కువ చేయడం, ఎవరినో ఎక్కువ చేయడం కాదు, కానీ తెలంగాణ సమాజం వేరే సమాజాలతో కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియాలో చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం. వాళ్ళు ఇట్లాంటివి చాలా సీరియస్గా పట్టించుకుంటారు. ఇది ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది రాజకీయంగా చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డికి.